మనం భక్తి రసామృత సింధువులో ఆరో అధ్యాయంలో ఉన్నాం. ఈ ఆరో అధ్యాయంలో మనకి అంటే ఆరో అధ్యాయం ఏంటి? శుద్ధ భక్తియుక్త సేవ చేయడం ఎలాగా అది. అందులో మనం ఇప్పటివరకు 20 నియమాలు, మొదట 10 నియమాలు, తర్వాత 10 నియమాలు ఇచ్చారు. మొదటి 10 చాలా ముఖ్యం, ఆ తర్వాత మిగతా 10 చేయాలని చెప్పారు. అందులో కూడా మనం ముఖ్యమైన 3 ఏమిటవి? ఆధ్యాత్మిక ఆచార్యుడి దగ్గరికి వెళ్ళడం, దీక్ష తీసుకోవడం, ఆయనని సేవించడం, ఆయన ఉపదేశాలను ఆచరించడం అనేది ముఖ్యమైనవి 3గా మనకు చెప్పారు. తర్వాత ఇంకా ఇవే కాకుండా భక్తి అంగములైన ఇంకా ఉన్నాయి కొన్ని. ఎన్ని? మొత్తం 64, ఇంకో 44 ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం. ఒకడు వైష్ణవ చిహ్నమైన తిలకమును నుదుట ధరింపవలెను. ఇది నిజానికి ఇది మనకి వైష్ణవులకే కాదు, ప్రతి ఒక్కరికి ఉండాలి. సనాతన ధర్మం అనేవాడు ఎవడైనా ఉండాలి, లేదంటే వాడు సనాతన ధర్మం కాదు, అంతే. అంటే సనాతన ధర్మంలో ఉన్న ప్రతి ఒక్కడికి ఉంది ఇది. ఎవరికి? చివరికి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు కూడా అందరూ పెట్టుకుంటారు. ఏదో ఒకటి ఉంటుంది ప్రతి ఒక్కరికి గుర్తు, ఏదో ఒకటి తిలకం, సింధూరం, ఏదో ఒకటి. కానీ వైష్ణవుడు కాబట్టి మనకి ఊర్ధ్వపుండ్రాలు ఉండాలి. దీని భావం ఏమనగా వైష్ణవుని శరీరం పైని ఈ చిహ్నములను చూచినంతనే ఎవరికైనా శ్రీకృష్ణుడు గుర్తుకు రావాలి. ఇది ముఖ్యంగా అది గుర్తు, కృష్ణుడు గుర్తుకు రావాలి. కేవలం వాళ్ళకే కాదు, మనకు కూడా పెట్టుకోవడం వల్ల మనకు గుర్తుంటాం. అంటే తిలకం పెట్టుకున్నామని, కృష్ణుడు పాదాలు ఉన్నాయని మనకు కూడా. ఎవరిని సూచించో శ్రీకృష్ణుడు గుర్తుకు వచ్చును అట్టివాడే వైష్ణవుడని శ్రీ చైతన్య మహాప్రభు ఆయన. కనుక ప్రతి వైష్ణవుడు ఇతరులకు శ్రీకృష్ణుని గుర్తు చేయుటకు తన శరీరంపై తిలక చిహ్నములను ధరింపవలెను. కాబట్టి నుదుటిన ఖచ్చితంగా ఉండాలి. తర్వాత మొత్తం 12 ఊర్ధ్వపుండ్రాలు ఉంటాయి కదా శరీరం అంతా. ముఖ్యంగా ఈ మన యొక్క నాభి అంటే బొడ్డు పై భాగంలో ఉండాలి. కొంతమంది బొడ్డు మీద కూడా పెడుతుంటారు ఆ తిలకాన్ని తీసుకెళ్ళి. అలా పెట్టకూడదు, బొడ్డు పై భాగంలోనే ఉండాలి తిలకాలన్నీ కూడా. అయితే కొంతమంది మాతాజీలు, అంటే మాతాజీలు అందరూ అన్ని చోట్ల కొంతమంది పెట్టుకుంటుంటారు వాళ్ళు కూడా తిలకం, ఇది 12, కానీ అది ఏమి అంత ముఖ్యమేం కాదు. కానీ ఊర్ధ్వం ఇక్కడైతే ఖచ్చితంగా అందరికీ ఉండాలి. అట్టి తిలక చిహ్నములను ధరించు సందర్భమున కొన్నిసార్లు హరే కృష్ణ అని కూడా తన దేహముపై లిఖించుకోవచ్చును. కాబట్టి ఈ తిలకాలతోటి హరే కృష్ణ అని కానీ పూర్తి మంత్రాన్ని కానీ శరీరంపై రాసుకోవచ్చు. అది కూడా ఎక్కడ ఉండాలి? మళ్ళీ నాభిపై భాగంలోనే ఉండాలి, కింద ఎక్కడ రాయకూడదు. ఎందుకంటే అంటే మన దేహంలో నాభి పై భాగం శుద్ధమైనదిగా పరిగణించబడుతుంది, కింద భాగం అంతా అశుద్ధమైనదిగా పరిగణించబడుతుంది సాధారణంగా. అయితే ఇక్కడ కొంతమందికి సందేహం కూడా రావచ్చు, ఏంటంటే మరి అది పచ్చబొట్లు ఇవన్నీ ఏంటి పొడిపించుకుంటున్నారు? పూర్వం ఉంది, ఇప్పుడు కూడా ఉంది. అదేమీ తప్పేం కాదు. మన దేహంలో ఎక్కడైనా హరినామం ఇవన్నీ అంటే గుర్తు చిహ్నంగా వేయించుకోవడం అనేది తప్పేం కాదు. శాస్త్రం ఏమి దాన్ని అంటే అది చేయకూడని పని అయితే కాదు, నిషిద్ధం కాదు. అలా అని ఖచ్చితంగా అందరూ పొడిపించుకోవాలనేది ఏమీ లేదు. మూడోది, ఒకరు భగవంతునికి మరియు ఆధ్యాత్మిక ఆచార్యునికి అర్పించిన పుష్పములను, పూమాలను గ్రహించి తన దేహంపై ధరించవాలి. కాబట్టి భగవంతుడికి అర్పించింది, తర్వాత ఆధ్యాత్మిక ఆచార్యులకి అర్పించింది, ప్రభుపాద ఇట్లా ఆచార్యులు, లేదంటే ఆధ్యాత్మిక ఆచార్యునికి అర్పించిన పుష్పాలను, అంటే ఇది ప్రభుపాద లాంటి ఆచార్యులు కావచ్చు, లేదా మన యొక్క గురువు. అంటే సాధారణంగా గురువులు అందరూ కూడా భగవంతుడికి అర్పించకుండా ఎవరు తీసుకోరు. అర్పించింది మన యొక్క గురువు, స్వీకరించింది ఆయన వేసుకున్నది మనం కూడా తీసుకొని దాన్ని గౌరవంగా పూల వాసన చూడడం, ధరించడం లాంటిది చేయొచ్చు. 4, ఒకరు భగవంతుని ఎదుట నర్తించుట అభ్యసింపవలను. భగవంతుని ఎదుట ఉన్నప్పుడు నృత్యం చేయాలి. అయితే ఇక్కడ ఈ రోగం ఒకటి ఉంది, స్త్రీ శక్తి అనే ఒక రోగం ఉంది. వాళ్ళు ఆ రోగులు, అంటే అలాంటి వాళ్ళు బాహాటంగా చేయకూడదు. నేను చాలాసార్లు చెప్పాను. ఒకవేళ వాళ్ళకు కూడా ఎగరాలని ఉంటే వాళ్ళ గదిలోకి వెళ్ళి స్త్రీలందరూ కరతాళ్ళు తీసుకొని, మృదంగం తీసుకొని వాయించుకోండి, గంటలు ఎగరండి. మీరు ఎట్లా ఎగురుతా ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే అక్కడ ఎవరు పురుషులు ఇలాంటివి ఏముంటారో అది చేయొచ్చు. కానీ సాధారణంగా అది చేయలేరు. ఎందుకంటే చాలామందికి ఏంటంటే ఒక గుర్తింపు, ఒక హడావుడి కావాలి, అలా చేయరు అనమాట. కానీ నేనేం చెప్తాను, అందరూ అలా చేయమని. స్త్రీలు ఎగరాలంటే ఏంటి అని అడుగుతారు కదా, వాళ్ళు కూడా ఉంటారు. మేము ఎగరొద్దా, మాకు లేదా హక్కు? ఎగరండి, మీ భక్తి అక్కడ చూపించండి.
అలా చేయండి. కాబట్టి ఇది పురుషులు నర్తించడం ఇవన్నీ కూడా చేయాలి, మరి అభ్యసించాలి. అలా అని ముసలి వాళ్ళు ఎగరలేకపోవచ్చు, వాళ్ళు కొంచెం వీలైనంత, లేదంటే కీర్తన ఎగరగలిగితే ఎగరడం, అది కూడా భగవంతుడి కోసం. అది ఎలా ఎగరాలి? భగవంతుడి వీపు చూపిస్తూ ఎగరకూడదు. చాలామంది విగ్రహాల ముందర రౌండ్లు కొడుతుంటారు, అందరూ వీళ్ళ ఆటల్లో వీళ్ళు ఉంటారు, ఆటలలాగా అయిపోద్ది అనమాట ఆ కీర్తన. అందరూ ఒకళ్ళనొకళ్ళు ఇట్లా చేతులు పట్టుకోవడం, లోపలికి దూరడం, ఇట్లా చేయడం, అట్లా చేయడం, రకరకాలుగా చేస్తుంటారు. అలా ఉండకూడదు. ఆ నృత్యం భగవంతుడి ఆనందం కోసం చేసేదై ఉండాలి. 5, ఒకరు భగవంతుని కానీ ఆధ్యాత్మిక ఆచార్యుని కానీ దర్శించిన వెంటనే సాష్టాంగ ప్రణామాలను చేయటం అభ్యసించాలి. భగవంతుడు విగ్రహారాధన అంటే ఒక మందిరానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఒకసారి చేయాలి. ఆధ్యాత్మిక ఆచార్యుడు మన యొక్క గురువు కనపడితే, ఆధ్యాత్మిక ఆచార్యుడు గంట మనకి శాస్త్రంలో ముఖ్యంగా సన్యాసులు అయితే వాళ్ళకి సన్యాసి కనపడిన ప్రతిసారి వాళ్ళకి ప్రణామం చేయాలని చెప్తుంది శాస్త్రం. అది ఏ సన్యాసి అయినా కానీ. అందులో ఆధ్యాత్మిక ఆచార్యుడు అయితే కనపడ్డ ప్రతిసారి చేయమని చెప్తుంది. కాబట్టి ఆధ్యాత్మిక ఆచార్యులకి మనం ప్రణామం చేయాలి. ఇక్కడ ఆధ్యాత్మిక ఆచార్యుడు అంటే కేవలం ఆధ్యాత్మిక గురువు, దీక్ష ఇచ్చిన గురువే కాదు, సన్యాసులే కాదు, ఇంకెవరైనా సరే, మనం ఎవరిని శిక్షణ పొందుతున్నా శిక్షా గురువుగా మనం ఎవరిని భావిస్తాము వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఖచ్చితంగా ప్రణామాలు చేయాల్సి ఉంటుంది. 6, ఒకరు శ్రీకృష్ణ ఆలయమును దర్శించినప్పుడు నిలుచుండవలెను. ఇదేంటి? ఆలయం దర్శించగానే నిలబడ్డం ఏంటి? అర్థం కాకపోవచ్చు. కానీ ఏంటంటే మనం ఏదైనా ప్రయాణంలో ఉన్నా ఎక్కడైనా సీట్లో కూర్చొని వెళ్తుంటే అది కనపడగానే దిగి నిలబడి అక్కడ ఆలయానికి దూరంగా ఉండి లోపలికి వెళ్ళలేకపోయినా ప్రణామం చేయాలని దాని అర్థం. అంతేగాని కనపడగానే దర్శించినప్పుడు నిలబడాలంటే, శ్రీకృష్ణ ఆలయం దర్శించాలంటే నిలబడే వెళ్ళాలి అంటే ఇందులో చాలా అర్థాలు ఉన్నాయి. అలా చేయొచ్చు. లేదా కారులో చుట్టూ తిరుగుతూ లోపల వెళ్ళకూడదు, మనం నడుస్తూనే లోపల భగవంతుడిని దర్శించాల్సి ఉంటుంది. 7, వీధిలో భగవంతుని ఊరేగింపు ఎదురైనచో భక్తుడు ఆ ఊరేగింపును అనుసరింపలేను. అంటే భగవంతుడి ఊరేగింపు ముఖ్యంగా ఎవరు? భగవంతుడు కృష్ణుడు. దాన్ని ఖచ్చితంగా అనుసరించాలంట. అయితే మరి దేవతలు యొక్క ఊరేగింపులు కూడా ఏమైనా జరిగితే ఏంటి? దాన్ని కూడా మనం గౌరవంగానే చూడాలి, అంతేగాని అనుసరించకపోవచ్చు. అదేం పెద్ద సమస్య ఏం కాదు. దేవతలు ఉంటే మనం వెంటనే వెళ్ళాల్సిన పని లేదు. కానీ వెళ్ళిన తప్పులే దేవతలకు కూడా, అంటే వాళ్ళ పట్ల గౌరవంతో. భారతదేశంలో ముఖ్యంగా విష్ణాలయంలో గర్భగృహములో కదలకుండా ఉండు మూల విగ్రహములు కాకుండా, అంటే మూల విరాట్ అంటారు, కాకుండా కొన్ని చిన్న ఉత్సవ విగ్రహాలు, అర్చామూర్తులు, ఉత్సవ విగ్రహములు ఉంటాయి. సంధ్యా సమయంలో వాటిని ఊరేగించుకు తీసుకువెడుతుంటారు. కొన్ని ఆలయంలో భగవానుని శిరస్సుపై పెద్ద పెద్ద ఛత్రములు, గొడుగులు, అంటే మనం కూడా చూడొచ్చు కదా, వాళ్ళు గొడుగులు, భగవాన్ శిరస్సుపై గొడుగు నుంచి ముందు మేళవాద్యములతో అందంగా అలంకరించబడిన పల్లకీలు లేక వాహనములపై విగ్రహాలను వేంచేపు చేసి భక్తులు వానిని మోస్తూ పెద్ద పెద్ద ఊరేగింపులు జరుగుతుంటారు. అప్పుడు ఆ వీధుల్లోని గృహస్థులు ప్రసాదములు నైవేద్యాన్ని నివేదన చేస్తారు. ఆ చుట్టుపక్కల వారందరూ ఊరేగింపులో పాల్గొందురు. అందుకే మనకి ఈ కూరగాయలు పళ్ళు ఎందుకు వచ్చినాయి అంటే, పూర్వం బ్రాహ్మణులే వండి నైవేద్యం కదా, అందరూ బ్రాహ్మణులు కాదు కదా, పద్ధతి తెలియదు కాబట్టి కూరగాయలు పళ్ళు లేదా కొబ్బరికాయలు ఇవన్నీ తీసుకుని వెళ్తారన్నమాట. అగరబత్తి అవి వాడవచ్చు కాబట్టి, భగవంతుడికి నివేదన ఇవన్నీ చేయొచ్చు కాబట్టి. గృహస్థులు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఊరేగింపులో, ఇది ఒక మనోహరమైన దృశ్యం. విగ్రహాలు ఊరేగింపు కొరకు బయటకు వచ్చినప్పుడు దేవాలయోద్యోగులు భగవాన్ ఎదుట ఆనాటి ఆదాయ వ్యయములకు సంబంధించిన లెక్కలు నివేదించుదు. దాని భావం ఏమనగా ఆ వ్యవస్థ అంతటికీ భగవానుడే యజమానుడు, అర్చకులు మరియు దేవాలయ సంరక్షకులు విగ్రహాలకు సేవకులు మాత్రమే. ఈ పద్ధతి ఎంతో ప్రాచీనమైనది, నేటికి పాటింపబడుతుండెను. అందుచేత భగవంతుడు ఊరేగినప్పుడు జనులు అతని వెంట నడుచుట ఒక నియమముగా ఇక్కడ పేర్కొనబడింది. కాబట్టి భగవంతుడే ఊరేగుతున్నాడు అంటే, తిరుగుతూ ఉన్నాడు, అందరికీ దర్శనమిస్తున్నాడు. అలాంటప్పుడు మనం ఖచ్చితంగా వెళ్ళాలి కదా. భగవంతుడే వస్తే మనం వెళ్తామా లేదా? దగ్గరికి వెళ్తాం కదా. ఇక్కడ కూడా అంతే. కాబట్టి అంటే ఒకవేళ మనం ఏదైనా పనిలో ఉన్నా కనీసం 2 అడుగులైనా అతనితో కలిసి నడిచి మన పనిలో ఒకవేళ అర్జెంటుగా ఏదైనా ఉంటే వెళ్ళాలి తప్ప
పూర్తిగా వదిలేయకూడదు అనమాట. భగవంతుడు వస్తున్నాడని పట్టించుకోకుండా ఉండకూడదు. భక్తుడు ప్రతిరోజు ఉదయం సాయంత్రం కనీసం 2 పర్యాయములైనను విష్ణాలయమును దర్శించాలి. ఖచ్చితంగా, అంటే కనీసం 2 సార్లు లేదా ఒకసారైనా, రోజుకి ఒకసారైనా. బృందావనంలో ఈ నియమం ఖచ్చితంగా పాటింపబడుతుంది. అక్కడ భక్తులందరూ ప్రతి ఉదయం సాయంత్రం వివిధ దేవాలయాలను దర్శించుటకు వెడుతుంటారు. అందుచేత ఆ సమయంలో అక్కడ రద్దీ ఎక్కువగా ఉండదు. బృందావనంలో దాదాపు 5,000 దేవాలయములు కలవు. అందరూ అన్నింటినీ దర్శించుకుంటే సాధ్యపడదు కనుక కనీసము 1 డజను ప్రధాన దేవాలయములు కలవు. అవి గోస్వాములచే నెలకొల్పబడిన వాటిని తప్పక దర్శించాలి. గోస్వాములచే పడ్డాయి, వాటిని దర్శించాలి. ఎవరు? ఎందుకని? మన గోస్వాములు మన ఆచార్యులు కాబట్టి, మన ఆచార్యులు స్థాపించిన విగ్రహాలు కాబట్టి మనం ఖచ్చితంగా వాటిని దర్శించాల్సి ఉంటుంది. మనం అక్కడ ఉంటే. అది ఇక్కడ చెప్పేది. మనం అక్కడ ఉంటే కాదు, అక్కడ ఉన్న వాళ్ళు అందరూ చేస్తారు. మరి మనం అందరం కూడా గోస్వాముల్లాగా లేదా బృందావనంలో మనం లేవు, మన పరిస్థితి ఏంటి? మరి వీలైతే మనం మందిరం దగ్గరలో కానీ ఉంటే లేదా మందిరంలో ఉంటే ఖచ్చితంగా ఉదయం సాయంత్రం దర్శనానికి వెళ్ళి భగవంతుని దర్శించాలి. ఒకవేళ మందిరం లేవు, మన ఇంట్లో ఫోటోలే ఉన్నాయి అనుకోండి, అప్పుడు రోజు ఉదయం సాయంత్రం అక్కడికి వెళ్ళి దీపం పెట్టి లేదా ప్రణామాలు చేసి ఆరతి ఇచ్చి కీర్తన అనేది చేయొచ్చు. 9. ఒకరు దేవాలయం చుట్టూ కనీసం 3 పర్యాయములైనను ప్రదక్షిణ చేయవాలి. అంటే దేవాలయం చుట్టూ ఇక్కడ మనం గమనిస్తే ఎక్కువ విగ్రహాలకు సంబంధించి వస్తూ ఉంటాయి ఇక్కడ నియమాలన్నీ కూడా. అంటే అర్థం ఏంటి? మన జీవితం అంతా కూడా భగవంతుడి చుట్టూ నడవాలి, తిరుగుతూ ఉండాలి. మనం ఉదయం లేస్తే చేసే కార్యక్రమాలన్నీ, అది ఇక్కడ ఉద్దేశం. కాబట్టి విగ్రహాల బదులు ఇక్కడ ఎవరింట్లో అయినా ఫోటోలు ఉండొచ్చు. ఫోటోలతో గురించే మనం చెప్పుకుంటున్నాం. ఎందుకంటే విగ్రహాలు ప్రతి ఇంట్లో కూడా పెట్టే ఆట వస్తువుల్లా కాదు. ఇప్పుడు చాలామంది ఇస్కాన్లో కానీ గౌడీ సంప్రదాయంలో కానీ ఆట వస్తువుల్లాగా తయారైపోయినాయి అనమాట. ఎందుకంటే పెట్టేస్తారు విగ్రహాలు, కానీ వాళ్ళకి నైవేద్యం ఉండదు, ఆరతులు ఉండదు. కొన్నిసార్లు అయితే ఆ బట్టలు ఒకసారి వేసినవి 2 నెలలకో 3 నెలలకో మారుస్తారు. అది కూడా వాళ్ళకి మూడు వస్తే, లేదంటే అలాగే ఉంటాయి. కానీ ఏదైనా పర్వదినాలు వస్తే హడావుడి జరుపుతారు అన్నమాట. అక్కడ మా ఇంట్లో విగ్రహాలు ఉన్నాయి, రండి మీరు చూడండి, అందరూ రండి, మేము ఇది చేస్తున్నాం అని. కాబట్టి అదేదో ఒక షో లాగా తయారైంది అనమాట ఇప్పుడు విగ్రహాలు. కాబట్టి గృహస్థులకి ఇప్పుడు దాదాపుగా గృహస్థుల ఇంట్లో పెట్టడానికి అర్హత ఎవరికీ లేదు చెప్పాలంటే. ఎందుకంటే అందరు రకరకాల ఉద్యోగాలు ఎక్కడో తిరుగుతారు, భార్యాభర్తలు ఉంటారు, వాళ్ళకి ఆరోగ్యం బాగుండదు, ఎవరు చూస్తారు? ఎవరికి అర్హత ఉంది? పొద్దున చాలా ఉన్నాయి ఇందులో నియమాలు, మనం రాబోయే చాలా నియమాలు చూస్తాము. అవన్నీ మనం పాటిస్తాము, విగ్రహాలకి పాటించే అవకాశం లేదు. అందుకని మనకి దగ్గరలో మందిరం అనేది ఒక ఇస్కాన్ మందిరం లేదా గౌడీ సంప్రదాయంలో గౌడీ వైష్ణవ మందిరం భక్తులు ఉన్నది, అట్లాంటి చోటికి వెళ్ళి దర్శనం అనేది చేసుకోవడం. లేదా అక్కడ ఇంకా చెప్పాలంటే భక్తులు మన దగ్గరలో ఉంటే వాళ్ళ దగ్గర ఫోటోలు ఉన్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళడం మంచిది. ఎందుకంటే వైష్ణవుల దర్శనం కూడా అవుతుంది, అది చాలా ముఖ్యం. 9. ఒకరు దేవాలయం చుట్టూ కనీసం 3 సార్లు ప్రదక్షిణ చేయాలి. ప్రతి ఆలయంలోనూ అట్లు ప్రదక్షిణ చేయుటకు ఏర్పాటు చేయబడి ఉంది. కొందరు భక్తులు 3 కంటేనూ ఎక్కువ పర్యాయాలు తమ తమ నియమములను అనుసరించి 10 పర్యాయాలు కానీ 15 పర్యాయాలు కానీ ప్రదక్షిణ చేస్తున్నారు. గోస్వాములు గోవర్ధన పర్వతముకు ప్రదక్షిణ చేసేవారు. గోస్వాములు ఏం చేస్తున్నారు? గోవర్ధన పర్వతానికి ప్రదక్షిణం చేస్తూ ఉండేవాళ్ళు అప్పట్లో, గోస్వాములు ఉన్నప్పుడు. గోవర్ధన పరిక్రమ ఇప్పటికీ మనం చూస్తే అది సుమారు 20 కిలోమీటర్లు ఉంటుందంట. వాళ్ళు అన్ని కిలోమీటర్లు తిరిగేవాళ్ళు. కొంతమంది గోస్వాములు అయితే వారానికి ఒకసారి లేదా ప్రతిరోజు తిరిగేవాళ్ళు కొంతమంది, అట్లా ఉండేవాళ్ళు గోస్వాములు. దాని చుట్టూ తిరుగుతూ జపం చేసుకుంటూ కీర్తన చేసుకుంటూ అలాగా. ఒకరు బృందావన ప్రాంతం అంతటినీ ప్రదక్షిణ చేయవాలి. ఇంకా ఏమంటున్నారు? బృందావనం వెళ్తే బృందావన అంటే వ్రజ పరిక్రమ, బృందావన పరిక్రమ అని ఉంటుంది ఒకటి, గోవర్ధన పరిక్రమ ఉంటుంది. బృందావనం అంటే ఆ వనాలు ఉంటాయి కదా, ఆ వనాల చుట్టూ తిరిగేది. 10. దేవాలయంలో శాస్త్ర విధులను అనుసరించి విగ్రహారాధన చేయవలను. కాబట్టి దేవాలయంలో శాస్త్ర విధులను అనుసరించే విగ్రహారాధన చేయాలి, కానీ మన ఇష్టం వచ్చినట్టు చేయకూడదు. ఆరతి ప్రసాదం అర్పించుట, శ్రీ విగ్రహాలను అలంకరించడం వంటి వాటిని క్రమము తప్పక పాటించవలెను. ఇప్పుడు దేవాలయాల్లో చేస్తున్నారు. అయితే చాలామంది అంటారు ఇంట్లో విగ్రహాలు వేరు దేవతలు వేరు. అంటే ఇంట్లో కృష్ణుడు కాదు, దేవాలయంలోనే కృష్ణుడా అనేది నా ప్రశ్న. వాళ్ళు ఎవరైతే అంటారో దేవాలయంలోనే కృష్ణుడు ఉన్నాడు, ఇంట్లో కృష్ణుడు లేడా అంటే, ఇంట్లో విగ్రహం వేరు, ఇంట్లో పద్ధతి వేరు, అక్కడ పద్ధతి వేరు అంటే. అందుకే మీరు ఫోటో పెట్టుకోండి, మీరు ఫోటో పెట్టుకొని మీరు ఏ స్థాయిలో చేయగలరో ఆ స్థాయి. అంతేగాని విగ్రహాలను పెట్టేసి ఇందాకే చెప్పాను కదా, అలాగా వాటిని అగౌరవపరచకూడదు. ఎందుకంటే కృష్ణుడే మన ఇంట్లో వచ్చాడు, కానీ కృష్ణుడికి ఒకే బట్టలో, కృష్ణుడికి నైవేద్యం ఏమీ లేదు, ఆయన ఏం తినడు. అంతేగాని ఆయన ఆరతి కానీ ఏమీ లేదు, ఆయన గురించి పట్టించుకోవసరం. మన ఇంటికి తాళం వేసి వెళ్ళిపోవచ్చు.
లేదా పెట్టెలో పెట్టుకొని ఎక్కడో తీసుకెళ్ళొచ్చు, షో చేసి కావాలంటే షో చేయొచ్చు అక్కడ, లేదంటే నాకు నీరసంగా ఉంటే లోన పడేయచ్చు. ఇదే జరిగేదంతా. ఒకరు శ్రీ విగ్రహాలకు వ్యక్తిగత సేవలను అందించాలి. గానము చేయవలను. 2:12 ఏంటి? గానం కూడా కీర్తన చేయాలంట. అంటే అందరికీ గాత్రం బాగుండకపోవచ్చు, కానీ ఎవరి స్థాయిలో వాళ్ళు చేయొచ్చు, తప్పేం లేదు ఏకాంతంగా ఉన్నప్పుడు. అయితే గానం చేయాలంటే అందరూ ప్రభుజీ నేను కూడా మందిరంలో కీర్తన చేస్తాను అలాంటి వేషాలు వేయకూడదు. ఎందుకంటే అందరికీ కీర్తనలు రావు, స్వరం రాదు, రాగం రాదు. వాళ్ళకంటే బాగున్నప్పుడు మంచిగా పాడగలిగినప్పుడు వాళ్ళు పాడనివ్వాలి. ఎవరు లేనప్పుడు ఎవరైనా పాడవచ్చు, తప్పేం లేదు, ఎవరో ఒకళ్ళు పాడాలి కాబట్టి. అంతేగాని నేను పాడతానని ఇదంతా అహంకారాన్ని పెంచుకో, అంటే నేను పాడతాను, నేను క్లాస్ ఇస్తాను, నేను అన్నిటికీ నేను వచ్చేస్తాను అనేది ఇది అంత మంచిది కాదనమాట. అది సేవాభావంతో చేయాలి వీటన్నిటిని, కానీ నేనేదో నాకొచ్చు నేను చూపించుకుంటాననే విధంగా ఉండకూడదు. 13 సంకీర్తనము చేయవలను. సంకీర్తనం అంటే అందరూ కలిసి కీర్తన చేయాలి భగవంతుడికి. వైష్ణవ భజనలు ఇవన్నీ కూడా పాడాలి, ఎక్కడ భగవంతుడి. 14 జపము చేయవలను. ఇది చాలా ముఖ్యమైనది. ఇది లేకపోతే మొత్తం అంతా శూన్యమే. జపం అనేది లేకపోతే ఇంక అంతా ఎన్ని చేసినా కూడా పెద్ద లెక్కేం లేదు. అంటే ఏంటి? గుంపులో గోవింద, మిగతా అంతా. జపం అంటే ఎవరి దాడు కూర్చొని స్పష్టంగా ఉచ్చరించడం, వినడం, ఇది ఉండాలి. 15 స్తోత్రములు చేయవలను. సుప్రసిద్ధ ప్రార్థనలను పఠింపవలను. ఈ స్తోత్రాలు ప్రార్థనలు ఏవైతే ఉన్నాయో భగవంతుని స్తుతించడం, అంటే కుంతి ప్రార్థన, ప్రహ్లాదుడు, ధ్రువుడు, వీళ్ళు భగవంతుడిని ప్రార్థించినవి, వాటిని మళ్ళీ మనం ప్రార్థించాలి. అది ఇక్కడ చెప్పేది, అవి చదవాలి. 17 తప్పక మహాప్రసాదమును స్వీకరించవలను. అంటే భగవంతుడికి అర్పించి ఉంటారు కదా, ఆ మహాప్రసాదాన్ని తప్పకుండా మనం స్వీకరించాలి. చరణామృతమును పుచ్చుకోవలేను. అభిషేక తీర్థం అంటే చరణామృతం, భగవంతుడికి రోజు అభిషేకం చేస్తారు కదా, వాటిని తాగాల్సి ఉంటుంది. ఉదయం శ్రీ విగ్రహాలకు ధరింపజేసిన పూమాలను, ధూపమును ఆఘ్రాణించాలి. వాటి యొక్క వాసన, పూలను, ధూపాన్ని వాసన మనం ఆస్వాదించాలి. భగవంతుడికి ఎంత చక్కని అర్పించారు అని. 20 శ్రీ విగ్రహముల పాదపద్మములను స్పృశించవలను. ఇది పాదపద్మాలు తాకాలంటే మరి పూజారులు వాళ్ళే తాగుతారు, అందరూ వెళ్ళి తాకాలి అనేది కాదు ఇక్కడ ఉద్దేశం. కాబట్టి మీరు తాకాలనుకుంటే ఇంట్లో ఫోటోని పెట్టి రోజు తాకొచ్చు. అక్కడ ఫోటోలు పెట్టుకొని రోజు స్పృశించండి. అది కూడా భగవంతుడిని స్పృశించినట్లే. ఇక్కడ ఏంటంటే భక్తిలో మనకి చాలా భావం చాలా ముఖ్యం. భగవంతుడి పట్ల ఏ భావం ఉంది, హృదయం ఆయనకి అర్పించామా లేదా అనేది. నిజంగా నాకు విగ్రహాలు కావాలి, ఇదంతా సెంటిమెంటల్, మెంటల్ ఎక్కువగా ఉందన్నమాట చాలామందిలో. ఆ మెంటల్ని ప్రోత్సహించే భక్తులు కూడా ఇంకా పెద్ద మెంటల్ వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ మెంటల్ వాళ్ళు చాలా రకరకాల భక్తులు ఉన్నారు. గొప్ప భక్తి భావంతో శ్రీ విగ్రహాలను దర్శింపవలెను. కాబట్టి శ్రీ విగ్రహాలను భక్తి భావంతో గౌరవంగా వాళ్ళకి ప్రణామాలు చేస్తూ ఈ విధంగా ఉండాలి. కానీ అక్కడికి వెళ్ళి సరదాగా టైంపాస్, దర్శనం అయిపోయింది కదా అని ఇంకా అక్కడ హాహా హీ మాట్లాడడం ఎదురుగా చేయకూడదు. వివిధ సమయంలో హారతిని సమర్పించవలను. ఇక్కడ ఈ హారతి విషయానికి వస్తే మందిరంలో రోజు కనీసం 5 సార్లు హారతి ఉంటుంది, 5 సార్లు నైవేద్యాలు ఉంటాయి. ఉదయం బాలభోగాన్ని పెడతారు, తర్వాత 8ంటికి ఉదయం ప్రసాదం అంటే బ్రేక్ఫాస్ట్, అదేవిధంగా లంచ్ అంటాం కదా మనం 12:30కి ఆ టైంలో. మళ్ళీ 4ంటికి వాళ్ళని మధ్యలో 12 తర్వాత విశ్రాంతి తీసుకుంటారు. తర్వాత 4ంటికి మళ్ళీ ఆరతి. ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో అన్నిసార్లు నైవేద్యం, ఆరతి రెండూ ఉంటాయి. తర్వాత మళ్ళీ రాత్రి పడుకోబోయేటప్పుడు మళ్ళీ ఆరతి. మొత్తం ఎన్ని 5 అయింది. కొన్నిసార్లు సంధ్య ఆరతి కూడా ఉంటుంది 4ంటితో పాటు. 4ంటికి మందిరం తెరిచేటప్పుడు సంధ్య ఆరతి, గౌరవనీత అయితే ఇంకొక ఆరతి ఉంటుంది అక్కడ. కాకపోతే అక్కడ ఇంకా నైవేద్యం ఉండదులే, కానీ హారతి ఉంటుంది. వివిధ సమయంలో హారతిని సమర్పించాలి. మరి ఇన్నిసార్లు హారతి చేస్తున్నాం, మనం ఇంట్లో ఏం చేస్తాం? ఒకసారి కూడా చెయ్యం, నేను నిద్రపోతాం. అందుకే చెప్తున్నాం కదా, ఈ విగ్రహాలు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో పెట్టేయడం అదొక సరదాగా. లేదా కొంతమంది ఏంటంటే వెల్కమ్ డీటీస్ అంటారు. వెల్కమ్ డీటీస్ అనేమేమి ఉండవు. డీటీస్ అంటే డీటీస్, కృష్ణుడు అంతే. వెల్కమ్ కృష్ణుడు, ఇంకో కృష్ణుడు ఉంటాడా? వెల్కమ్ కృష్ణుడు ఏంటి? ఇవి ఏదో రకరకాలుగా తయారు చేస్తున్నారు అన్నమాట, పదాలను తయారు చేసి ఏదో చేస్తున్నారు. కానీ అది సరైనది కాదు. విగ్రహాలంటే విగ్రహాల్లాగా ఉండాలి, దానికి నిష్టగా ఉండి నిరంతరం నైవేద్యం, పూజ జరుగుతూ ఉంటే ఉండాలి, లేదంటే లేదు. తప్పక 23 తప్పక శ్రీమద్ భాగవతం, భగవద్గీత వంటి గ్రంథముల నుండి భగవానుని మరియు అతని లీలలను శ్రవణం చేయాలి. 24 శ్రీ విగ్రహముల కృప కొరకై ఒకరు తప్పక ప్రార్థించాలి. కాబట్టి భగవంతుడిని ప్రార్థించవచ్చు.
ఎలా ప్రార్థించాలి? ఏం ప్రార్థించాలి? మా అబ్బాయికి ఉద్యోగం ఇప్పించమని, మా ఇంట్లో లేదా ఈ ప్రార్థన విషయానికి వస్తే కొంతమంది నాకు సందేహం ఏంటంటే చాలామంది మా మా గురువు గారికి ఇలా అయింది అందరూ ప్రార్థించండి అంటే జనరల్గా ఎవరు గురువు గారికి అయితే వాళ్ళు ప్రార్థించుకోండి. అందరూ ప్రార్థించమంటే ఏం ప్రార్థిస్తారు? ఎవరికి ఎవరితో సంబంధం ఉందో వాళ్ళ గురించి వాళ్ళ యొక్క ఆ సాంగత్యం కోసం ప్రార్థించాలి. అటువంటి వాళ్ళు మాకు వాళ్ళ సాంగత్యం పోతుందని గురువుగారు లేదా చాలామంది మన డివోటీ ఉన్నాడు, వాళ్ళ నాన్నకి ఆరోగ్యం బాగలేదు, వాళ్ళ నాన్న ఏమైనా డివోటీయా, వాళ్ళ నాన్న భక్తుడా, ఆరోగ్యం బాగలేదు అందరూ ప్రార్థనలు చేయండి. ఇదేం ప్రార్థనలు? వాళ్ళ నాన్నకి ఆరోగ్యం బాగుండాలని మనం అందరం గ్రూప్ ఇదాం చర్చే ఏంటి? ప్రార్థన బ్యాచా? ఇది చర్చిలాగా ఎవరికి రోగం వస్తే రండి ప్రార్థన చేసేస్తాం. ఆ చర్చిలో వాళ్ళ ప్రార్థనలు కూడా ఏమీ ఫలించవు, అదంతా ఏదో ప్రార్థనలే. ఎందుకంటే మనిషి భగవంతుడికి అంకితం అవ్వాలి, భగవంతుడికి సమర్పించబడుతూ భగవంతుడిని అనుసరిస్తూ ఉంటే అప్పుడు భగవంతుడు దాన్ని స్పందిస్తాడు వాళ్ళకి. ఏదా మాం ప్రపంచ, అంతేగాని ఊరికే ప్రార్థనలు చేస్తూ కూర్చుంటారేంటి? ఎలాంటి ప్రార్థన చేయాలి? కాబట్టి కొడుక్కి వీళ్ళందరికీ పెళ్లి కావాలని, ధనం కావాలని ఇవి చేయాలా? అస్సలు చేయకూడదు అవి. ఎందుకంటే నేను మొదటే చెప్పాను, మనం ఇక్కడ చదువుతుంది భక్తి రసామృత సింధు, శుద్ధ భక్తి గురించి మాత్రమే మాట్లాడుతుంది గ్రంథం. కాబట్టి అలాంటి ప్రార్థనలన్నీ కూడా చెత్త అన్నమాట, అవి చేయకూడదు. మరి ఏం చేయాలి? మనకి కృష్ణ నాకు కామం ఎక్కువగా ఉంది తగ్గించాలి, లేదా నాకు మా ఆవిడతో మైథునం ఎక్కువ చేయాలనిపిస్తుంది, కామ కోరిక ఉంది, లేదా ఎక్కువ తినాలని ఉంది, నాకు ఈ తిండి పట్ల వ్యామోహం ఎప్పుడు తగ్గుతుంది, ఇలాంటివి. లేదా నేను జపం చేస్తున్నప్పుడు నాకు మనోనిగ్రహం జరగట్లేదు అని మనసు నామం పైన కేంద్రీకరించబడాలి. లేదా భాగవతం వింటున్నప్పుడు నిద్ర ఎక్కువగా పోతున్నాను, నాకు నిద్ర రాకుండా ఉండాలి, నేను నీ యొక్క కీర్తన నీ కథని చక్కగా వినాలి, ఇట్లాంటివి ప్రార్థనలు. లేదా భక్తులకి సేవ చేయాలి, నేను చాలా పిసినారిని, డబ్బులు ఏమి దానం ఇవ్వాలనిపించట్లేదు, అందరూ బాగా ఇస్తున్నారు, మరి నేను ఎప్పుడు ఇస్తాను, నాలో ఈ గుణం ఎప్పుడు వస్తుంది, ఇవి ప్రార్థనలు. అంతేగాని నాకు రోగం తగ్గాలి, అది తగ్గాలి, ఈ ప్రార్థనలు కాదు. 25 శ్రీ విగ్రహములను ఎల్లప్పుడూ స్మరించాలి. కాబట్టి ఆ విగ్రహాలని మనం ఏదైతే పూజ చేస్తున్నామో మన ఇంట్లో ఉన్న వాటిని స్మరించవచ్చు. ఎలాగా? గుర్తు తెచ్చుకోవాలి. 26 శ్రీ విగ్రహములను ఎల్లప్పుడూ ధ్యానింపవలను. విగ్రహాలని ఎల్లప్పుడూ ధ్యానించాలి, స్మరించాలి, వాటిని ధ్యానించాలంటే ఎప్పుడు కూడా ఇక్కడ శ్రీ విగ్రహాలు అంటున్నారంటే అర్థమైంది. ఎలా ధ్యానించాలి? ఆయనకి పెట్టకుండా మనం ఎలా తినగలం? అసలు భగవంతుడికి నైవేద్యం పెట్టలేదు, అయ్యో ఆలస్యం అయిపోయింది, ఆకలి అవుతుంటుంది భగవంతుడికి అంటే ఆ భగవంతుడు కూడా ఒక వ్యక్తిలాగా చూడాలి మనం. ఆ విగ్రహాలేగా, కృష్ణుడికి శక్తి ఉందిగా, కృష్ణుడికి ఆకలి ఏం లేదుగా, కృష్ణుడు ఎక్కడైనా ఉంటాడుగా, తింటాడుగా. మళ్ళీ ఇది ఇంకా భక్తిభావం ఇంకేముంది, అయిపోయింది, మొత్తం పోయింది. 27 ఒకరు స్వచ్ఛందంగా శ్రీ విగ్రహాలను సేవించుకోవాలను. ఇక్కడ శ్రీ విగ్రహాలనే కాదు, స్వచ్ఛందంగా సేవ చేయాలని ఉంది. ప్రభుపాద అక్కడ రాస్తున్నారు, స్వచ్ఛందంగా సేవ చేయాలి. ఎవరికి? ఒకటి విగ్రహాలకి, రెండోది వైష్ణవులకి. ఈ ఇద్దరికి కూడా స్వచ్ఛందంగా సేవ చేయడం అంటే ఏంటి? మనంతటా మనం వెళ్ళి మాకు ఏదైనా సేవ ఇవ్వండి అని అడిగి సేవ చేయాలి, మనకి ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు. కానీ మనకి ఎప్పుడు ఖాళీ దొరకదు, అందుకే నేను సేవ చేయట్లేదు. ఇది ఈ విధంగా తప్పించుకుంటారనమాట. నాకెక్కడ కుదురుతుంది ప్రభు, కష్టం ప్రభు, ఇది. కాబట్టి అలా ఎవరైతే తప్పించుకుంటారో వాళ్ళకి భక్తి కూడా ఉండదు. 28 ఒకరు భగవంతుని తన మిత్రునిగా భావించాలి. మిత్రుడిగా భావించడం అంటే మనం కలిసి అది చేస్తామని కాదు, నా యొక్క బాగోగులు అన్నీ చూసుకునేది అతనే, నాకు ఏ ఇబ్బంది వచ్చినా ఆయనకే నేను ఆయనకే నివేదించడం, ఆయన చెప్పుకోవడం, ఈ విధంగా ఉండాలి మిత్రునిగా. 29 ఒకరు తమ సర్వస్వమును భగవంతునికి సమర్పించుకోవాలి. దీని గురించి మనం మర్చిపోవచ్చు, ఎందుకంటే ఇది మనకి వల్ల కాదు. ఎలాగో సర్వస్వం ఏంటి? అసలు మనకున్న దాంట్లో 10% ఇస్తున్నాం, అసలు 10% వదిలేయండి, అసలు మనకి నెలకు వచ్చే శాలరీలో 10% ఇస్తున్నామా? ఇంకా సర్వస్వం గురించి ఇంకా మర్చిపోవచ్చు మొత్తం. ఇక్కడ సర్వస్వం అంటే బలిమహారాజులాగా మొత్తం అన్నీ ఇవ్వాలన్నమాట, కృష్ణుడి కోసం సమర్పించాలి, అడిగితే ఏదైనా చేయాలి. కానీ అది చాలా ముఖ్యంగానే మనం చేయం. 30 ఒకరు తమ మనస్సుకు నచ్చిన వస్తువులను అనగా ఆహార పదార్థాలను కానీ వస్త్రములు కానీ అర్పించవలెను. తన మనసుకు నచ్చినవి అంటే బాగా మంచివి, భగవంతుడికి అర్పించదగేవి, మంచి రుచికరమైనవి, బాగుండేవి, చూడడానికి అన్ని విధాలుగా బాగుండేవి. ఇక్కడ నిజానికి ఇంగ్లీష్లో ఫేవరబుల్ అన్నారు, తన మనసుకు కాదు, కృష్ణుడికి నచ్చేవి ఇవ్వాలి యాక్చువల్గా. ఇది ఇక్కడ తన మనసు అని తెలుగులో తప్పుపడింది. ఇక్కడ కృష్ణుడికి ఇంగ్లీష్లో ఫేవరబుల్
ఐటమ్స్ ఎవరికి ఫేవరబుల్? కృష్ణుడికి ఫేవరబుల్. అంతేగాని మనకి నచ్చేయంటి, మనకి నాన్ వెజ్ నచ్చుద్ది, మనకి ఇంకా మద్యం నచ్చుద్ది, వ్యభిచారం నచ్చుద్ది, ఇంకేదో ఐటమ్స్ నచ్చుతాయి, పుట్టగొడుగులు నచ్చుతాయి, లేదా ఇంకొక రకాలు నచ్చుతాయి, ఉల్లిపాయలు నచ్చుతాయి, మనకి అన్నీ నచ్చి అలా కాదు కదా. లేదా ముఖ్యం ఇక్కడ ఏంటంటే కృష్ణుడికి నచ్చే వస్తువులు, కృష్ణుడు తినేవి, కృష్ణుడు అలంకరించుకునేవి, కృష్ణుడికి చూడడానికి బాగుండేవి, భగవంతుడికి అర్పించదగినవి మనం పెట్టాలి. కానీ ఇక్కడ తమ మనస్సుగానే తప్పుపడింది. 31 ఒకరు అన్ని రకాల ప్రమాదములను ఎదుర్కొని శ్రీకృష్ణుని ప్రయోజనం కొరకై శ్రమించాలి. ఎన్నోది 31 శ్రమించాలంట. అన్ని రకాల అంటే రిస్క్ తీసుకోమని, రిస్క్ అని ఉంది ఇంగ్లీష్లో, ఇక్కడ ఏంటంటే ప్రమాదం అన్నారు దానికి. అంటే ఏంటి, ఎటువంటి ఇబ్బందులు అయినా ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. ముఖ్యంగా మనం చూడవచ్చు, ఒక యాత్రకి వెళ్తుంటే నాకు మంచి రూమ్ ఇవ్వలేదు, వాళ్ళకి మంచి రూమ్ ఇచ్చారు, మాకు ఈ రూమ్ ఇచ్చారు, ఆ రూమ్ ఇచ్చారు, ఆ ప్రభువులు దగ్గరలో ఉన్నారు కార్యక్రమానికి, మేము దూరంగా, అంటే మనకి చిన్న దాన్ని కూడా ఓర్చుకోవట్లేదు. అలాంటిది ప్రమాదాలను సైతం ఎదుర్కోవాలని చెప్తున్నారు. ఎవరి కోసం? కృష్ణుడి కోసం. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఇతర భక్తులకి సదుపాయంగా చూడాలి, మనం కష్టాలను ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. అంటే మనం ఇబ్బందులు ఎదుర్కోవాలి, వాళ్ళకి సదుపాయాలు ఇవ్వాలి. కానీ వాళ్ళకి మనం సదుపాయం చూసుకోవడం, ఎక్కడ బాగుందా ఏంటి, ఇట్లాంటిది ఎప్పుడు కూడా ఈ స్వభావం ఉండకూడదు. కృష్ణుడి కోసం అన్నీ చేయాలి. ప్రచారంలో చాలా ముఖ్యంగా ప్రచారం చేసే వాళ్ళకి అనేక ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ప్రభుపాదకి ఎన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. అదేవిధంగా భక్తి సిద్ధాంతం ఎవరైనా ప్రచారం ఎవరు చేస్తున్నారో వాళ్ళకి అనేక ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఇబ్బందులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. అది కేవలం ప్రచారమే కాదు, భార్యాభర్తల్లో కూడా భర్త భక్తులైతే భార్యకి, భార్య భక్తురాలైతే భర్తకి, ఇట్లా భర్తతోటి వాళ్ళతో ఇబ్బందులు ఉంటాయి, కుటుంబంలోని వాళ్ళతో ఇబ్బందులు ఉంటాయి. అవన్నీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. కానీ మనం జపం వదిలేయడానికి సిద్ధంగా ఉంటాం. ఎందుకని? వాళ్ళకు ఇష్టం లేదు కాబట్టి. కారణం ఏంటంటే మనకే ఇష్టం లేదు, అది అసలు విషయం. 32 ఒకరు అన్ని స్థితుల్లో శరణాగతిలో ఉండవలెను. మనం అన్ని స్థితుల్లో శరణాగతి పొంది ఉండాలి. ఇది చాలా కష్టం. శరణాగతి అంటే కృష్ణుడికి అనుకూలంగా, భక్తులకి అనుకూలంగా ఉండాలి శరణాగతి అంటే. అది ఇక్కడ శరణాగతి. అంతేగాని ఈ శరణాగతి ఇంకేదో కాదు. భక్తులకి ఏది అనుకూలమో అది చెయ్యాలి, వాళ్ళు ఏది అడిగితే అది చెయ్యాలి, భగవంతుడు ఏది అడిగితే అది చేయాలి. 33 ఒకరు తులసి మొక్కకు నీరు అందించాలి. తులసి మొక్కకి నీళ్లు పెట్టాలి. నీళ్లు ప్రతిరోజు, అందుకే మంగళారతి లేదా ఆరతుల్లో మనం రోజు నీళ్లు. 34 శ్రీమద్ భాగవతం వంటి ఇతర గ్రంథంలో నిత్యము శ్రవణ చేయవలెను. అది మనకు ముందర కూడా వచ్చింది. భాగవతం ఖచ్చితంగా ఇట్లాంటి శ్రవణం అనేది ఖచ్చితంగా ఉండాలి. 35 మధుర, వృందావనం, ద్వారక వంటి పవిత్ర ధామాలలో నివసించాలి. అయితే మరి అందరం వెళ్ళి కూర్చుందాం అక్కడ, మధురలో వృందావనం వెళ్ళి కూర్చోమని అర్థమా? ధామాల్లో నివసించాలంటే కనీసం అప్పుడప్పుడైనా వెళ్ళి అక్కడ ఉండి, అక్కడ సాధువుల నుంచి చెప్పేది విని శ్రవణం చేసి భగవంతుని అక్కడ సేవించి రావాలి అనేది ఇక్కడ అర్థం. 36 వైష్ణవులకు సేవలు అందించాలి. ఇక్కడ ఇందాక కూడా చెప్పాను, ఏంటి, మనం సేవ చేయడానికి స్వచ్ఛందంగా ఉండాలి అనేది. ఇక్కడ భక్తులకు సేవ అందించాలని ప్రత్యేకంగా ఇచ్చారు. కారణం ఏంటంటే ఇది అన్నిటికంటే ముఖ్యమైన సేవ చెప్పాలంటే. ఇది వైష్ణవ సేవ అనేది చాలా ముఖ్యం ఈ విగ్రహాల సేవల కంటే కూడా. ఎందుకంటే విగ్రహం మనం ఏం చేసినా కూడా కృష్ణుడు మాట్లాడు వెంటనే, కానీ వైష్ణవులు మాట్లాడతారు, తప్పు ఉందా బాగుందా లేదా చెప్తారు. కాబట్టి మనం వైష్ణవులకు సేవ చేయం, విగ్రహానికి సేవ చేస్తాం. ఎందుకంటే మన ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు. వైష్ణవుల కంటే వైష్ణవులు ఇష్టం వచ్చినట్టు చేయాల్సి ఉంటుంది మనం. అది ఒకరు తమ స్థితిని అనుసరించి భక్తియుక్త సేవకు ఏర్పాటు చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ పీసులాగా ఉంటారు చాలామంది. అంటే వాళ్ళకి ఎంత ఉన్నా వాళ్ళకి భగవంతుడికి 4 పూలు తెస్తారు, లేదా భక్తుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక 100 రూపాయలు ఇచ్చేస్తారు. వాడి కోట్లు ఉంటాయి, అయినా కూడా ఇంతే. కాబట్టి వారి స్థాయిని అనుసరించి ఈ భక్తి చేయాల్సి ఉంటుంది, ఏర్పాట్లు చేసుకోవాలి. ఇంట్లో మంచి డబ్బులు ఎక్కువ ఉంటే మంచి అందమైన మందిరాన్ని ఏర్పాటు చేయడం, భగవంతుడికి అన్నీ ఏర్పాటు చేయడం, వచ్చిన భక్తులకి సేవ చేయడం, వాళ్ళకు కూడా ఎప్పుడు చక్కగా అన్ని రకాల వస్తువుల్ని, పళ్ళు పలారాలు బట్టలు లాంటివి ఇస్తూ ఉండడం. ఆ విధంగా భక్తిని చాటుకోవాలంటే చాటింపు వేయమని కాదు ఇక్కడ అర్థం, మన దాన్ని చూపించాలి అని అర్థం. చాలామంది ఏంటంటే ఇగో ఈ పీసు ఎదవలందరూ కూడా చాలామంది ఉంటారు కదా, వాళ్ళు కూడా ఇలా చాటింపు బాగా వేస్తారు, చేసేది కొంచెం చాటింపు ఎక్కువ చేస్తుంటారు. అది అసలు ఉండకూడదు. అది రజోగుణం తమోగుణం భక్తి. చేసిన దాన్ని ఎప్పుడు కూడా చెప్పకూడదు. ముఖ్యంగా భక్తియుక్త ఏది చేస్తామో దాన్ని ఎవరికి చూపించడం చెప్పడం జరగకూడదు.
వాళ్ళు ఒకవేళ మనం శిక్షణ ఇచ్చేవాళ్ళు అయితే వాళ్ళు అడిగితే చెప్పొచ్చు, వాళ్ళు లేదా వాళ్ళకి చెప్పొచ్చు, నేను ఇలా చేస్తున్నాను, ఇది వరకు బాగుందా లేదా అని. అంతే తప్ప అందరికీ నేను రోజు ఇది చేస్తాను, నేను అన్ని మాలలు చేస్తాను, ఇదంతా భక్తి కాదు, ఇదంతా డబ్బా అంటారు దీన్ని. తముకేయడం. 38. కార్తీక మాసంలో ప్రత్యేక సేవల కొరకై ఏర్పాట్లు చేసుకోవాలి. కార్తీక మాసంలో ప్రత్యేక సేవలు ఎందుకని? దామోదర మాసం అంటాం. అప్పుడు ప్రత్యేక సేవలు అందరూ చేసే దీపం ఇవ్వడం ఇవి. అంతేకాకుండా ప్రత్యేక సేవలు అంటే ఏంటి? భగవంతుడికి కానీ భక్తులకు కానీ మనం ప్రత్యేకంగా సేవలు చేయాలి. చాలామంది ఏం చేయాలంటారు, ఆ నెలలో సేవలు చేయండి, లేదా ఆ నెలలో రోజు ఇంత దానం ఇవ్వండి బట్టలో, లేదా ఇంకేదో దానం ఇవ్వడం, లేదా ప్రత్యేకమైన సేవ చేయడం, ఏదో ఒక సేవలో పాల్గొనాలి. ఎందుకంటే మందిరాల్లో కూడా అప్పుడు సేవలు ఉంటాయి. ఆ నెలంతా దీపాలు పెట్టడం, ఇవన్నీ దీపాలు రోజు కడగడం, లేదా ఒత్తులు వేయడం, అలాంటి సేవలు ఏదో ఒకటి పాల్గొనవచ్చు. 39. ఒకరి జన్మాష్టమి రోజు ప్రత్యేక సేవా కార్యక్రమాలను చేపట్టాలి. ఎందుకని? జన్మాష్టమి రోజు చాలామంది ప్రచారం బాగా చేయొచ్చు కాబట్టి అక్కడ చెప్పులు ఉంచడం, లేదంటే అందరికీ ప్రసాదం వడ్డించడం, లేదంటే వచ్చిన వాళ్ళతో మాట్లాడడం, లేదా రకరకాల జపమాలు ప్రచారం చేయడం, ఏదైనా చేయొచ్చు. అందరు చాలా సేవలు ఉంటాయి, కానీ మనకి టైం ఉండదు. 40. శ్రీ విగ్రహముల కొరకు చేయు సేవలన్నింటినీ భక్తి శ్రద్ధలతో చేయాలి. వీటన్నింటిని కూడా భక్తితోటి శ్రద్ధగా చేయాలి తప్ప ఏదో నాకు ఇచ్చారు నేను చేస్తున్నాను కాబట్టి అలా చేయకూడదు. 41. అభక్తుల నడుము కాకుండా భక్తులతో కలిసి శ్రీమద్ భాగవతంను పఠిస్తూ ఆనందించవాలి. ఎందుకు ఇక్కడ అభక్తులు అన్నారంటే, కొంతమంది భాగవత సప్తాహాలు ఇవన్నీ చేసి డబ్బులు గడిస్తూ, అంటే ఒక వ్యాపారం లాగా కూడా చేస్తారు భాగవతాన్ని. అలా కాకుండా భక్తుల కోసం, భక్తి కోసం మాత్రమే. ఎందుకంటే అందుకే చెప్పాను, ఇది శుద్ధ భక్తి గురించి మాత్రమే ఉంది. శుద్ధ భక్తులకు సంబంధించిన మాత్రమే భక్తి రసామృత సింధు. లేదా ఏదో 4 మాలలు 2 మాలలు చేసేవాళ్ళకి కాదు ఇది. అంటే వాళ్ళు వినొచ్చు, కానీ ఉద్దేశం శుద్ధ భక్తి అయి ఉండాలి. 42. ఒకరు పరిణితి సాధించిన వరిష్ఠ భక్తులతో సాంగత్యం, అంటే ఉన్నతి పొందిన భక్తులతోటి సాంగత్యం చేయాలి. ఇక్కడ సాంగత్యం చాలామంది సన్యాసి రాసుకుంటే బూడిద రాలినట్టు వాళ్ళు కీర్తన చేసుకుంటూ వాళ్ళు ప్రసాదం తినుకుంటూ టైంపాస్ చేస్తూ ఉంటారు చాలామంది, ముఖ్యంగా గృహస్థులు వీళ్ళందరూ. కాబట్టి ఈ గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళు ఎవరైతే వైరాగ్యంతో, అంటే బ్రహ్మచారులు కానీ లేదా ఇంకో గృహస్థుడు వైరాగ్యంతో ఎవరైతే ఉంటారో అన్నీ వదిలేసి ప్రచారం చేయడం, సన్యాసి కానీ వీళ్ళతోటి సాంగత్యంలో ఉండాలి, ఉన్నతి పొంది ఉండాలి వాళ్ళు. అదే సాంగత్యం. అయితే తోటివారితో ఎప్పుడు ఉండకూడదంటే ఉండొచ్చు, ఉండి కలిసి కీర్తన ఇవన్నీ జరగవచ్చు, కలిసి సాధన చేసుకోవచ్చు, కానీ ఎప్పుడు వాళ్ళతోనే ఉంటే మనం పురోభివృద్ధి అనేది సాధించలేము. 43. భగవన్నామ జపమును చేయవలను. 44. మధుర పరిశ్రమల్లో నివసించవలను. మళ్ళీ వచ్చింది ఇది, అంటే ధామంలో ఉండాలి అనేది, మధుర పరిసర ప్రాంతాల్లో నివసించాలి. ఇవన్నీ వీటి గురించి మనం చెప్పుకున్నాం. ఇప్పుడు అన్ని నియమములు లేక అంగములు మొత్తం 64 చేరాయి. ఈ 44 ఇక్కడ ముందల మనం 20 చూసాం. మొత్తం మేము ముందు తెలుపునట్లుగా మొట్టమొదటి 10 నియమాలు ప్రధాన నియమాలు, పిమ్మట తెలుపబడిన 10 నియమాలు రెండవ దశకు సంబంధించినవి. వాటికి ఇంకను 44 భక్తి కార్యములు చేర్చబడినాయి. ఈ విధముగా భక్తియుక్త సేవా సాధనకు ఆచరింపవలసిన భక్తి అంగములన్నీ కలిసి 64. ఈ 64లో 5 అంగములు శ్రీ విగ్రహారాధన, శ్రీమద్ భాగవత శ్రవణం, భక్తులతో కూడి భక్తుల సాంగత్యం, సంకీర్తన అంటే కీర్తన చేయడం, అంటే జపం చేయడం, కీర్తన 2, తర్వాత మధురా నివాసం ప్రధానం. ఈ 5 అంశాలు. ఎందుకంటే ఇవి చైతన్య మహాప్రభు స్వయంగా చెప్తారు, ఇవన్నీ అన్నిటిలోకి ఈ 5 ప్రధానమని. 64 భక్తి అంగములు. అయితే మరి శ్రీ విగ్రహారాధన అందరూ చేయాలంటే అందుకు మనం ఫోటోలు, భాగవతం వింటాం, భక్తులతో సాంగత్యం, అందుకే భక్తుల నుంచి వింటాం సాంగత్యం, వాళ్ళతో కలిసి కీర్తన, ప్రసాదం ఇవన్నీ కలిసి జపం, సంకీర్తన అంటే జపం, తర్వాత ధామవాసం, ధామాలకు కూడా అప్పుడప్పుడు మనం వెళ్ళి వస్తూ ఉంటాం. ఈ 64 భక్తి అంగములు మన దేహము, మనస్సు, కర్మలన్నిటితో కూడి ఉండవలెను. ఆరంభములోనే తెలిపినట్లు ఈ భక్తియుక్త సేవా అంగములు మన ఇంద్రియములన్నింటికి తప్పక భగవత్ సేవలో నెలకొన్నట్లుగా నియంత్రించు. మన ఇంద్రియాలన్నింటినీ కూడా భగవత్ సేవలో, కృష్ణ సేవలో ఉండేట్లు చేస్తాయి నియమాలని. ఏ విధముగా వాటిని నెలకొల్పవలనో పై 64 అంగముల్లో వివరించబడింది. కాబట్టి ఈ విధంగా ఏ విధంగా చేయాలనేవి అక్కడ మనం చెప్పాం. ఏది ఇంద్రియాలన్నింటినీ ఏ విధంగా సేవలో ఉంచాలో. ఇప్పుడు శ్రీల రూప గోస్వామి వీటిలో అనేక అంగములను ప్రామాణీకరించుటకు శాస్త్ర ప్రమాణాలను అందించారు. ఇక రాబోయే తర్వాత శాస్త్ర ప్రమాణాలన్నింటినీ కూడా ఇస్తారు తర్వాత అధ్యాయాల్లో. ఇంతటితోటి 6వ అధ్యాయం పూర్తయింది. ఇందులో చాలామందికి చాలా సందేహాలు కానీ ఏమైనా ఉంటే ఉండొచ్చు, అడగండి. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎవరికి ఏం ప్రశ్నలు లేవు కదా? సరే.
భక్తి రసామృత సింధు की जय, श्रील रूप गोस्वामी की जय, श्री चैतन्य महाप्रभु की जय, श्रील प्रभुपाद की जय।